అంటే ఆస్కర్ వైల్డ్ మాట మంచి మాట ఉన్నది, ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ రిలీజియన్ అని. సో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గుళ్ళో. అసలు ఓళ్ళల్లో గుడి గంట పెట్టిందే అందుకు, గంట కొడుతున్నప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఒక పాప భీతి, ఒక భయంతో మనుషులు మసులుకుంటారు అని ఒక కాన్సెప్ట్ ఉన్నది. దేవుడి మీద భయంతో చాలా మంది చాలా ఆపేసి ఉండొచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే, more than that we should have love and belief is what I say amongst people. Yeah, yes, it's not difficult to be a nice person. It's not difficult sir. మంచి మనుషులా ఉండడం ఎందుకు డిఫికల్ట్ సార్? మంచి అనేది కూడా మనకి మీకు రిలేటివ్ అయి ఉండొచ్చు, మీకు సబ్జెక్టివ్ అయి ఉండొచ్చు. అంటే మై ఐడియా ఆఫ్ అ గుడ్ పర్సన్, యువర్ ఐడియా ఆఫ్ అ గుడ్ పర్సన్ మైట్ బి డిఫరెంట్. మైట్ 100% బి డిఫరెంట్. దానిలో డౌటే ఉంది అసలు. I don't believe in definitive things, sir. Definite thing is definitive. There is no such invariable things. Thing ప్రతిదీ మనకి జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం దాని నుంచి ఏం మీనింగ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టే ఉండిద్ది. ఇప్పుడు కమింగ్ టు లైట్ అండ్ రామ్ చరణ్ గారిది. Thank you, sir. రామ్ చరణ్ గారిది రిలీజ్. Too heavy. No, you have dealt it delectably. I'm telling you. నేను చాలా మంది, I move with a lot of elite and spiritual gurus and all that, but it is very difficult for people to really analyze the way you did. Analyze that too in a natural form. అదేదో చాలా దానిలో సంస్కృత శ్లోకాలు చెప్పి అలా చెప్పలేదు. You spoke like a normal, natural human being. That's it. That is the ultimate form. దాన్ని మించింది లేదు. Sometimes I feel like they're so interrelated that మనం 3 చెప్పి ఆపేస్తే అరే తప్పు చెప్పాము, ఇంకా ఇది కాదు కదా ఎండింగ్ అనిపిస్తుంది. సో ఐ నో దట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఒపీనియన్స్ సార్, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఎవ్రీ ఒపీనియన్ ఇస్ సపోజ్ టు బి సెడ్. కరెక్ట్. అదా మనకి అలా అందరూ అనుకోరు కదా, మనకు అందుకే ట్విట్టర్ ఉంది. నాకు లేదు. You are not into Twitter, eh? No. Okay. I forgot my password. అంటే మీరు దాన్ని బట్టి ఆ ట్విట్టర్ అన్న ప్లాట్ఫామ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుస్తుంది. దెన్ యు ఫర్గాట్ యువర్ పాస్వర్డ్. అస్సలు జీరో సార్. నేను సోషల్ మీడియా కూడా ఎందుకంటే నాకు పాటలు ఈ కామెడీలు ఇష్టం కాబట్టి ఐ డూ ఇట్ అండ్ వి నీడ్, బికాస్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ నీడ్ వన్ medium to connect with my people. That's why I have it. Kani Twitter is too brutal, sir. Brutal. Yes, it's like a war field. Absolutely. Yeah, absolutely. అది చూస్తేనే గాబరాగా ఉంటుంది. నేను కూడా అందుకే ఐఎమ్ నాట్ ఇంటూ ట్విట్టర్. Even if work paranga, if I have to start Twitter also, I know 100% I won't be handling it. ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను, నాయుడు గారికి ఇచ్చేస్తాను. తను మరీ కూల్ అండ్ కామ్ టెంపర్మెంట్ పర్సన్, అందుకని ఆయన కూడా ఏం రెస్పాండ్ అవ్వడం తెలుసు. సారీ, నాయుడు గారు needs no promotion. Yes, he does not need a promotion. Yeah. That's for sure. That is for sure. రామ్ చరణ్ గారిది గ్లిమ్స్ రిలీజ్ అయింది, చూసారా ఇవాళ? రెజ్లర్ పెహల్వాన్. యాక్చువల్లీ ఇట్లా ఫోన్ పెట్టుకున్నాను సార్, ఇట్లా చూస్తున్నాను, మేడం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామని. ఓకే అండి సరే అని చెప్పాలి, ఇచ్చేసాను సార్. అయ్యో, అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటే కార్లో ఫుడ్ తిన్నాను సార్, ఇంకా చూడలేదు. ఇది అయిపోయిన వెంటనే చూస్తాను. బట్ డెఫినెట్ గా అది ఎలా ఉన్నా చరణ్ అన్న చంపేసి ఉంటాడు కాబట్టి ఇట్ విల్ బి వెరీ నైస్. ఐ నో. ఎస్, చరణ్ అన్న 100% చంపేశాడు, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లుక్ సో గార్జియస్. అంటే రామ్ చరణ్ ఇలా ఉంటాడా అనిపించేటట్టు ది వే హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్, సంథింగ్ వెరీ గ్రేట్, రియల్ very great, every frame. And coming to your Rakasa, ఇప్పుడు మీకు ఇంత ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, సొసైటీ మీద బోల్డ్ స్టడీ, టు యువర్ ఏజ్ యూ హ్యాడ్ amassed a great knowledge on societal trends and people and everything. ఆ యాంగిల్లోని ఎప్పుడూ ఒక కథ చేద్దాము, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ మీద. And I can best cite the example of Rudraveena. It's all human emotions. Yeah. It's all human emotions and ups and downs in the society, all that, ఇప్పుడు మీ టైంకి వచ్చేసరికి బాగా మారిపోయింది సొసైటీ. సో బట్ స్టిల్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్, స్టిల్ దే ఆర్ ఇన్వేరియబుల్స్.
అలాగే అనిపించలేదు ఎప్పుడు మీరు సడన్ గా థ్రిల్లర్కి వెళ్ళిపోయారు సడన్ గా? ఎంటర్టైనింగ్ అనిపించింది సార్. అంతేనా? సార్ సినిమా ఇస్ అ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎస్. ఓకే, కొంతమంది ఇన్ఫోటైన్మెంట్ లా చూస్తారు, దట్ ఈస్ ఆల్సో ఓకే. అంటే దే గెట్ ఇన్ఫర్మేషన్, మెసేజెస్ సినిమా ద్వారా మెసేజ్లు ఇద్దాం, దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ ఎంటర్టైన్మెంట్ షుడ్ టేక్ ద డ్రైవర్ సీట్ ఇన్ అ ఫిలిం. నాకు ఐ అండర్స్టాండ్ దట్ నిహారిక యాజ్ అ పర్సన్ అండ్ నిహారిక యాజ్ అన్ యాక్టర్ ఆర్ అ ప్రొడ్యూసర్ are three different things. My personal life, my opinions are to myself. అలా అని చెప్పి యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఏదన్నా ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే అది కంప్లీట్గా సంథింగ్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ నేను అంటే ఐ మైట్ నాట్ డూ. యు డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఎవరో పక్కన ఉండే చాలా మంచిదమ్మా ఈ కథ ఇంపాసిబుల్ సార్. కథ విషయంలో ఎవ్వరు చెప్పలేదు నాకు. అంతేనా? సో no one can అంటే నేను బిలీవ్ చేయండి అనుకోండి సార్, అంటే సంథింగ్ దట్ ఐ డోంట్ అప్రిషియేట్ ఎట్ ఆల్. అలాంటి కథలు నేను తీయను. కానీ సినిమాలో క్యారెక్టర్స్ చేసేది నేను యాజ్ అ పర్సన్ ఫుల్గా నమ్మకపోయినా, బికాజ్ ఇట్స్ అ ఫిక్షనల్ వరల్డ్, ఐఎమ్ ఓకే టు ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఎండ్లో, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్ సెన్స్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. యూ అండర్స్టూడ్? సినిమాలో క్యారెక్టర్స్ ఏదైతే చేస్తున్నారో యాజ్ నిహారిక పర్సనల్ గా నేను అలా కరెక్ట్ వాడు చేసేది అని అనిపించకపోయినా నేను చేస్తాను. కానీ యాజ్ అ ఫిలిం కాన్సెప్టే అసలు ఇలాంటిది నేను చూడను, నాకు ఇష్టం లేదు అనుకున్నాం నేను చేయను. జస్ట్ బికాస్ ఆఫ్ బిజినెస్. ఫర్ ది బిజినెస్ చేయను సార్. సో అంటే మీరు చెప్పింది ఏంటంటే సింపుల్ గా డబ్బులు సంపాదించుకోవడం కోసం నేను సినిమాలు చేయను అని చెప్తున్నారు. సినిమాలు చేస్తే డబ్బులు రావాలి, బట్ దానికోసమే చేయరు. ఫస్ట్ ఇస్ ఆర్ట్, సెకండ్ ఇస్ ఆర్ట్ నేను షోల్డర్ చేసి తీసుకెళ్ళగలుగుతానా అంతే. మరి ఇప్పుడు ఈసారి ఎక్కడ 3 లక్షలతో ముద్దపప్పు ఆవకాయి కమిటీ కుర్రాళ్ళు, తర్వాత ఇప్పుడు ఇది ఏకంగా 26 కోట్లు బడ్జెట్ అంటున్నారు. నిహారిక గారే పెరుగుతున్నారా, లేకపోతే పెరుగుతున్న బడ్జెట్లకి నిహారిక గారు మ్యాచ్ అవుతున్నారా? అంటే కమిటీ కుర్రోళ్ళు చేసినప్పుడు దానికి ఈ కథకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎందుకంటే దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్. అది నాకు కథ చెప్పినప్పుడే నాకు అర్థమైంది చాలా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో అని చెప్పి. సో ఐ వాజ్ లైక్ ఓకే, అది మనకి కొత్త ప్లే గ్రౌండ్. మనం విఎఫ్ఎక్స్ తోటి ఇప్పటి వరకు వీ నెవర్ డెల్ట్ విత్ ఇట్. సో ఐ నో విఎఫ్ఎక్స్లో మనకి క్వాలిటీ, మనీ, టైం, ఈ 3 ఉంటాయి. మనం ఒకటే కంట్రోల్ చేయగలుగుతాం. 3 ఏదో ఒకటేనా? అంటే ఒకటే కంట్రోల్లో అంటే కంట్రోల్ అంటే తక్కువ ఒకటే ఉంచుకోగలుగుతాం. అంటే కంట్రోల్ అంటే ఈ కంట్రోల్ అంటున్నా. అర్థమైంది. ఐదర్ తక్కువ టైం ఉంటుంది, లేకపోతే తక్కువ క్వాలిటీ ఉంటుంది, లేకపోతే తక్కువ డబ్బులు ఉంటాయి. నేను అన్నా సార్ తక్కువ డబ్బుల్లో టైము ఇంకా క్వాలిటీ పెద్దగా చేయండి సార్, నేను కంట్రోల్లో పెట్టుకుందాం అనుకుంటుంది మనీ సార్ అని చెప్పా. దట్ ఈస్ వై మేము షూట్ చేసేటప్పుడు కూడా మా సెకండ్ హాఫ్ ఫస్ట్ షూట్ చేసాం, బికాస్ సెకండ్ హాఫ్ హ్యాస్ మోస్ట్ విఎఫ్ఎక్స్. సో సెకండ్ హాఫ్ షూట్ చేసి దెన్ వి షాట్ ద ఫస్ట్ హాఫ్. టైం ఉంటుంది అని, వాళ్ళు వర్క్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఐ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ అండ్ మా టీంకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వీ ట్రై టు గివ్ ఇట్ ఆర్ 100%. అది నాకు తెలుసు. నేను సినిమా చూసేటప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అవునా? యా వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. యా సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. వెరీ హ్యాపీ సార్, దట్స్ ఇట్. సారీ 3 to 25 అన్నారు. సారీ, నేను ఆ హ్యాపీనెస్లో ఒక 1 second ఉన్నాను. సారీ. సో ఐ నో దట్ నేను కథ నచ్చింది నాకు, ఓకే. కానీ నీహా మరి నచ్చింది కదా అని చెప్పి ఎంత పడితే అంత పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎంతవరకు ఈ సినిమాకి పెడితే మనం బిజినెస్ చేయగలుగుతామని, దట్ వాజ్ అనదర్ థాట్ ప్రాసెస్. అదే క్రియేటివ్ గా అయిపోయి నేను సాటిస్ఫై, ఓకే ఇది చేద్దాం అనుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఇస్ ద బిజినెస్ చైర్. దెన్ ఐ వుడ్ అదే హార్ట్ చైర్. That is a very nipple మీద ఉండే chair. That's what. So then I realized that okay, the business that I could do is this, in this vertical, this vertical, non-theatrical, theatrical, all of that.
And then I told, this is the number that is good for us. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.